ఎన్నో ఏళ్ల నాటి కల నేడు అయోధ్యలో శ్రీరాముని విగ్రహ ప్రతిష్టాపన. యావత్ అఖండ భారతం హర్షధ్వనులతో ఆనందిస్తున్న వేళ. ఎన్ రామచంద్రరావు, ఎక్స్ఎమ్మెల్సీ, బీజేపీ. 500 సంవత్సరాల నుంచి ప్రతి ఒక్క హిందూ బంధు, అలాగే భారతీయుడు, సనాతన ధర్మం మీద నమ్మకం ఉన్న ప్రతి వ్యక్తి, అలాగే లక్షలాది మంది ఆత్మ బలిదానంతో ఈరోజు అయోధ్యలో ఆ బాలరాముడి యొక్క ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరుగుతున్న సందర్భంగా భారతదేశంలో, భరత ఖండంలో ఇప్పటి వరకు కనీ విని ఎరగని రీతిలో 6 ఏళ్ల పసివాళ్ళతోని 80-90 ఏళ్ళ చాతనై బయటకెళ్లే వారితో పాటు అందరూ కూడా జై శ్రీరామ్ అనే నినాదంతో ప్రతి గ్రామంలో ఆ రాముడి జపంతోని, ఇలా కోట్ల జపాలతోని, వందల కోట్ల మంది నోటిన ఆ రామనామముతో నిజంగా కూడా యావత్తు భారతదేశంలో ప్రతి గ్రామంలో ఉన్న దేవాలయాల్లో కానీ, మనుషుల హృదయాల్లో కానీ ఆ రాముడు తనంతర తానొచ్చి ప్రతిష్ఠించే విధంగా ఈరోజు రామజపంతో యావత్తు భారతదేశం, తెలంగాణ, అలాగే ఇందూరు, అలాగే రూరల్ కూడా అన్ని గ్రామాలలో కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తున్న భక్త కోటికి ఆ రాముడి యొక్క ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు కిలా రామాలయంలో ఈ డిచ్పల్లి గ్రామ వాసులందరూ కలిసి ఎవరి దగ్గర రూపాయి అడగకుండా వారంతర వారు అన్నదాన కార్యక్రమం, ఈ అయోధ్య రాముడి యొక్క ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో మేము సైతమని ముందుకొచ్చిన వారందరికీ కూడా ఉదయపూర్వక ధన్యవాదాలు చేస్తూ, అలాంటి సేవా కార్యక్రమంలో నన్ను కూడా పాలు పంచుకునే విధంగా అక్కడ అయోధ్య రామాలయం ప్రాణప్రతిష్ఠ జరుగుతున్న సందర్భాల్లో ఇక్కడ కిలా రామాలయం ఎంతో ప్రతిష్టమైన, ఎంతో పురాతనమైన ఈ దేవాలయంలో పూజలు చేయడం అనేది అది ఎన్నో జన్మల పుణ్యం ఉంటే మాకు దక్కిన అదృష్టంగా భావిస్తున్నాం. మేము కోరేదల్లా ఒకటే, భారతదేశం ఆ రామరాజ్యం రావాలన్నా, రాముడు పరిపాలించే సమయంలో జరిగిన అన్ని వర్గాలకు మంచి జరగాలన్నా ఆ రాముడు ఆశీస్సులతోని ఇలా రామ మందిర ప్రాణ ప్రతిష్టలో తాను కూడా ఒక మామూలు వ్యక్తిగా పాల్గొన్న దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి దీక్ష చూసిన తర్వాత భారతీయులందరూ కూడా గర్వించాలని కోరుకుంటూ నేను మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నాను. రాముడి యొక్క ఆశీస్సులు లోపల కూడా భగవంతుని కోరుకున్నది అదే. అయ్యా, ఈ ప్రాంతము, అలాగే ఈ తెలంగాణ, ఈ భారతదేశం సనాతన ధర్మం నమ్మే ప్రతి ఒక్కరు కూడా, హిందూ ధర్మం ఆచరించే ప్రతి ఒక్కరికి కూడా ఆ కుటుంబాలు మంచిగా ఉండాలని, వారు అన్ని రకాలుగా ఆ రాముడి యొక్క, అయోధ్య రాముడి యొక్క ఆశీస్సులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకోవడం జరిగింది. ఈ యొక్క అపూర్వ ఘట్టానికి కళ్ళ నిండా సాక్షిగా చూస్తుంటే ఏ గ్రామం చూసినా కాషాయ ధ్వజాలతోని, జై శ్రీరామ్ నినాదాలతోని, పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా అన్య మతస్థులు కూడా అరే రాముడి యొక్క 500 సంవత్సరాల తర్వాత ఆ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో మేము సైతం అని చెప్పి కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా అందరం ఏకతాటి మీద నడిచి ఆ రామరాజ్యంలో భరతుడు, రాముడి తమ్ముడు భరతుడు, అలాంటి భారతదేశంలో, ఆయన పేరు ఉన్న భారతదేశంలో మనమందరం భాగ్యస్వాములు కావడం నిజంగా కూడా ఆ రాముడి యొక్క ఆశీస్సులుగా భావిస్తూ మరొక్కసారి ఇలాంటి ఇంత మహత్తరమైన కార్యక్రమాలు చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నేను ఈ ప్రాంతవాసిగా, హిందూ సనాతన ధర్మాన్ని నిత్యం ఆంజనేయ స్వామి భక్తుడిగా, ఆంజనేయ స్వామి రాముడి భక్తుడిగా ఎల్లవేళలా ఉంటా కాబట్టి మనస్ఫూర్తిగా మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలుస్తూ జై శ్రీరామ్, జై శ్రీరామ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.